మరి ఇప్పుడు ఈ అంతర్యుద్ధం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఇప్పుడే అంతర్యుద్ధం మనకు కనిపిస్తుంది. శాంతికి సంబంధించి చూడండి, మొదటి శాంతి చర్చలు గంట ముందు దాకా వాళ్ళు దిగల ఇస్లామాబాద్. రెండవ శాంతి చర్చలకు అసలు రావాలా లేదా, ఇద్దరు వర్గాల సమన్వయం కుదరడంలే. అందుకని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, మీరిద్దరూ సమన్వయంతో వచ్చేంత వరకు నేను సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నా. అంతర్యుద్ధం అనేది ట్రంప్కి తెలిసి అక్కడ. మరి ఇరాన్లో ఎప్పుడు అంతర్యుద్ధం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక్కసారి అమెరికాతో శాంతి డీల్ కుదరలేకపోతే యుద్ధం పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఇరాన్లో అంతర్యుద్ధం వస్తుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, శత్రువు ఎగబడుతున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికాలు వాటికి ఎగినెస్ట్గా ఇక్కడ ఇరాన్ అంతా ఒక తాటి మీద ఉంది అంతే. కానీ అక్కడ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమనీ లేడు, అంత పవర్ఫుల్ లీడరు. ముస్తాబా ఖైమనీ అంత స్ట్రాంగ్ కాదు, ఐఆర్జీసీ స్ట్రాంగ్. ఈ రెండిట్ల మధ్య కుదరదు, పవర్ సెంటర్స్ వచ్చేసినాయి. కానీ ఒక్కసారి వారు ముగిసిపోతే ప్రజాస్వామ్య యుద్ధం మొదలవుద్ది, మళ్ళీ మహోద్ధృతంగా వస్తుంది. సివిల్ రైట్స్ అడుగుతారు, వీళ్ళ యొక్క పవర్ స్ట్రక్చర్, సుప్రీం లీడర్ ఎవరు ఉండాలి, ఐఆర్జీసీ చీఫ్గా ఎవరు ఉండాలి, గార్డియన్ కౌన్సిల్కి ఎవరు ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీకి ఎవరు ఉండాలి, ప్రెసిడెంట్కి ఎవరు ఉండాలని ఈ విధంగా మొదలైపోతుందండి. భీకరమైన అంతర్యుద్ధం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ట్రంప్కి తెలుసు. ఈ యొక్క అంతర్యుద్ధ పరిస్థితి ఇరాన్ ఇప్పుడు యుద్ధం జరిగినంతసేపు అంతర్యుద్ధం బయటకు రాదు. ఒక్క తాటి మీద ఇస్లామిక్ రెవల్యూషన్లో ఇస్లామిక్ ప్రజలందరినీ తీసుకొచ్చి శత్రువుని వెళ్ళగొట్టాలి. అప్పుడు వరకే వాళ్ళు దగ్గర ఒకప్పుడు చూడండి, యుద్ధం మొదలవగానే అక్కడ శాంతి ఉధృతం ఆగిపోయింది, ప్రజోద్యమం ఆగిపోయింది. ట్రంప్కి ఇది తెలుసు. శాంతి కుదిరిన మరుక్షణం ఇరాన్లో అంతర్యుద్ధం వస్తుంది, దాన్ని ఆట పట్టిస్తానంటూ ట్రంప్ అనమాట. అందువల్ల ఇరాన్లో అంతర్యుద్ధం రావాలి అంటే అమెరికా అక్కడి నుంచి వెళ్ళాలి, శాంతి కుదరాలి, మొత్తం మీద ఏదో పీస్ డీల్ అవ్వాలి, లేకపోతే యుద్ధం ముగిసిపోవాలి. ఒక్కసారి యుద్ధం ముగిస్తే ఇరాన్లో అంతర్యుద్ధం వస్తే అప్పుడు ఏదో ఒక వర్గాన్ని పట్టుకోవడం, ఇంకో వర్గాన్ని పక్కన పెట్టడం, ఇవన్నీ అమెరికాకి అలవాటే, మొసాద్కి, అక్కడ ఇజ్రాయిల్, ఈ సిఐఏకి అలవాటే. కాబట్టి ట్రంప్కి ఇది ఒక వరం. ట్రంప్ అందుకని చాలా జాగ్రత్తగా సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నాడు. ఈ సీజ్ ఫైర్ లోపల ఈ మధ్యలో ఏంటంటే యుద్ధం ఒకళ్ళు శాంతి అంటారు, ముస్తాబా ఖైమనీ, ఐఆర్జీసీ ఏమో శాంతి అవుతూ యుద్ధం అంటారు. వాళ్ళు ఆల్రెడీ డిఫరెన్స్ వచ్చినాయి. ఇందులో